సామెతల గ్రంథంలో ఉన్నాయి. చూడండి, 24వ అధ్యాయం 6వ వచనంలో చక్కని మాట చెప్పాడు. ఏమంటే, వివేకము గల నాయకుడవై యుద్ధము చేయము. నాయకుడు యుద్ధం చేస్తాడు, యుద్ధం చేయాలి. సమాజం పక్షంగా ముందుగా ఉన్న ఈ నాయకుడు సమాజం కొరకు త్యాగం చేయాలి, యుద్ధం చేయాలి. అవసరమైతే తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టాలి. నాయకుని యొక్క లక్షణం. వివేకము గల నాయకుడవై యుద్ధము చేయము. తర్వాత అన్నాడు, ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము అన్నాడు. ఈ ఆలోచన చెప్పేవాడు ఎవరు? ఎవరికి ఆలోచన చెప్తున్నారు? నాయకునికి. నాయకుని యొక్క నాయకత్వంలో ఏమైనా లోటుపాట్లు ఉండవచ్చు, లేదా ఏదైనా అనాలోచనకరమైన సంగతులు కూడా సంభవించవచ్చు. కానీ ఈ ఆలోచనకర్తలు ఉన్నారే, వారు నాయకునికి మంచి ఆలోచన చెప్పేవారుగా, మంచి సలహాదారులుగా, మంచి ప్రోత్సాహకర్తలుగా, సమాజాన్ని నడిపించే విషయంలో నాయకుడికి కావలసిన సద్విషయాలు అందించేవారుగా ఉండాలి. కానీ నాయకుడు అవసరం. సమాజానికి నాయకుడు అవసరం, సంఘానికి నాయకులు అవసరం. సమాజం క్షేమంగా ఉండాలి, సమాజం మంచిగా నడవాలి, నడపబడాలి. సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలి అంటే నాయకులు తప్పకుండా ఉండాలి. అవసరమే, అవసరమే. 11వ అధ్యాయం చూడండి, అక్కడే 14 వచనం చదవండి. సామెతలు. నాయకులు లేని చెరువులు చెడిపోవద్దు. ఏమన్నారండి? నాయకులు లేకపోతే సమాజం ఏమవుతుందట? చెడిపోతుంది. నాయకుడు లేకపోతే సమాజం చెడిపోతుంది. ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు కనుక ఆ జనులు ఏమైపోయారు? చదరిపోయారు, చెడిపోయారు. ఎవరి ఇష్టం వారిదైపోయింది. నాయకుడు అంటే సమాజాన్ని క్రమపరుస్తాడు, సమాజాన్ని బలపరుస్తాడు, సమాజాన్ని నడిపిస్తాడు. క్రమమైన మార్గములో తాను నడుస్తూ సంఘాన్ని నడిపిస్తాడు. కనుక నాయకులు అవసరమే. పిల్లరా, ఎలాంటి నాయకులు కావాలి? వివేకము గల నాయకులు కావాలి. ఈ నాయకత్వాన్ని గురించి, సమాజాన్ని గురించి మోషే ఒకసారి కూర్చొని ఆలోచన చేశాట. ఏమని ఆలోచన చేశాడు? 40 సంవత్సరాలు నేను ఈ సమాజాన్ని నడిపించుకుంటూ వచ్చాను, పెద్దవాడైపోయాను, నాకు 120 సంవత్సరాలు వయసు వచ్చింది. మరి ఇప్పుడు నేనేం చేయాలి? మరి నా తర్వాత ఈ సమాజానికి నాయకుడు ఎవరు? నా తర్వాత ఈ సమాజానికి నాయకుడు ఎవరని ఆలోచన చేసి దేవుని సన్నిధిలో అతడు ప్రార్థన చేయగా, చూడండి, సంఖ్యాకాండం 27వ అధ్యాయము 15వ వచనం చదవండి. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండునట్లు ఈ సమాజము మీద ఒకరిని నియమించుము. దేవా, పెద్దవాడైపోయాను, 120 సంవత్సరాలు పైబడ్డాయి, నేను ఇంకా ఈ సమాజాన్ని నడిపించలేదు.
ఈ సమాజమును నడిపించుట కొరకు ఒక నాయకుని నియమించము. ఈ సమాజం నేను పోతే ఈ సమాజము కాపరి లేని గొర్రెలాగా అయిపోతుంది కనుక ఒక నాయకుడిని నియమించని మోషే ప్రార్థన చేశాడు. చూడండి, మోషేకి అంత బాధ్యత ఉంది. తన కుటుంబం మీద లేదంత బాధ్యత అనుకుంటున్నాను నేను. తన కుమారుల మీద, భార్య బిడ్డల మీద అంత బాధ్యత ఉందో లేదో, కానీ దేవుని సంఘము మీద ఆయనకున్న బాధ్యత భారం. కాపరలేని గొర్రెల వల్ల ఈ ప్రజలు అయిపోతారే, ఎవరి ఇష్టారాజ్యం వారిది అయిపోతుంది, నాయకత్వం లేకపోతే జనులు చెడిపోతారే అని మోషే ప్రార్థన చేయగా దేవుడు ఏమన్నాడు? అతడు వారి ఎదుట వచ్చుచూపోవచ్చు వారికి నాయకుడుగా ఉంటకు సముద్రుడై ఉండాలి అన్నాడు. సరే, ఒక మాట గమనించండి. 19వ వచనం యాజకుడకు ఎలియాజరు ఎదుటను 18. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతన్ని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడకు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుట అతను నిలబెట్టి వాడి కన్నులు అతనికి ఆజ్ఞ ఇమ్మన్నాడు. మోషే, యెహోషువ ఆత్మను పొందినవాడు, నీకు బదులుగా యెహోషువను నాయకునిగా నియమించు అని దేవుడైన యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు. మోషే తరువాత సర్వ సమాజానికి నాయకుడు ఎవరయ్యారు? యెహోషువ. యెహోషువ నాయకుడయ్యాడు. యెహోషువ ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టలా. యెహోషువను ఎక్కడో ఉంటే తీసుకొచ్చి నాయకుడిగా పెట్టలా. ఈ సమాజంలోనే, ఈ ఐగుప్తులో నుండే, ఈ సమాజంలో నుండే ఉన్నవాడైన యెహోషువ. కావాలంటే చదవండి 33వ అధ్యాయం నిర్గమాకాండం 11వ వచనం. 33:11. మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాళెములోనికి తిరిగి వచ్చుచు అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవ్వనస్తుడు గుడారములో నుండి పరిచర్య చేయువాడు యవ్వనస్తుడైన యెహోషువ. యవన కాలము నుండి మోషే వెంట ఉండి మోషేకు పరిచర్య చేస్తూ, మోషే వెంట ఉండి మోషేతో కూడా ఉండి పరిచర్య చేస్తూ ఆ దేవుని పనిలో, పరిచర్యలో, సర్వ సమాజములో ఉన్నవాడు యెహోషువ. ఈ సంఘమునకు లేక ఈ సమాజానికి నాయకునిగా నియమించు అని దేవుడు సెలవిచ్చాడు. చూడండి, దేవుడు సెలవిచ్చిన వ్యక్తిని, నియమించిన వ్యక్తిని మోషే గుర్తించాడు. అంతే, నియమించేవాడు దేవుడే. ఇక్కడ ఒక మాట మనం గమనించాలి. 17 వచ్చింది 27, 17, 28 సంఖ్యాకారణం 27, 17. వారికి నాయకుడుగా ఉండుటకు నాయకుడు ఎలా ఉండాలి? సమర్థుడైన వాడై ఉండాలి. నాయకత్వం చేసేవాడు, నాయకుడుగా ఉన్నవాడు సమర్థుడై ఉండాలి. అసమర్థుడిని నాయకుడు చేయలేదు మోషే. సమర్థుడైన వాడుగా ఉన్నాడు. తర్వాత 18 వచ్చిన అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, ఆత్మ గలవాడు. యెహోషువ పరిచారకుడు, యెహోషువ సమర్థుడైన వాడు, నాయకుడుగా ఉండడానికి సమర్థుడైన వాడు. మూడవది, యెహోషువ ఆత్మను పొందినవాడు, ఆత్మీయుడు, ఆత్మ సంబంధి. ఇలాగా తర్వాత 20 వచనం చూడండి.
ఇశ్రాయేలు సర్వసమాజం అతని మాట వినట్లు ఆ, అతని మీద నీ ఘనతలో ఆ ఘనత పొందినవాడు, ఘనత పొందినవాడు. ఆ తర్వాత సర్వ సమాజము అతని మాటను గౌరవించబడినవాడు, గౌరవించాలి. యెహోషువ గ్రంథంలో ఒక మాట చూడండి, 4వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలులందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను గనుక వారు మోషేను గౌరవపరచినట్లు అతని బ్రతుకు దినములన్నిటిని అతనిని గౌరవించి సమాజము చేత గౌరవింపబడిన వాడై ఉండాలి. నాయకులు, నేటి నాయకులు సమాజమును గౌరవించేవారుగా ఉన్నారా? సమాజము చేత గౌరవించబడేవారుగా ఉన్నారా? ఆత్మను పొందినవాడుగా ఉన్నారా? ఆత్మను పొందినవారుగా ఉండాలి నాయకుడు. యోహాను రాసిన 3వ పత్రిక చూడండి, 9వ వచనం చదివయ్యా. నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసింది, అయితే వారిలో ప్రధానత్వం కూర్చున్న దియోత్రెఫే మమ్మల్ని అంగీకరించలేదు. ఎవరెతను? దేవుడు నాయకుడే, దేవుడు నాయకుడే, ఆ సంఘంలో నాయకుడే. ఏం చేస్తున్నాడట? ప్రధానత్వం కోరుతున్నాడు. నేను చెబితేనే, నా మాట ప్రకారమే సమస్తం జరగాలి. నా మాట ఎవరైతే చెప్పడానికి వీల్లేదు. నేను చెప్పిన తర్వాత దాన్ని ఎవరు ట్రాక్ చేయడానికి వీల్లేదు. అసలు నేనంటే ఏమనుకున్నావు? నేను చెప్పిందే జరగాలి. నా మాటే చెల్లాలి. నా మాట ప్రకారమే వెళ్ళాలి. ఎవరు నా ఎదురు చెప్పడానికి వీల్లేదు అనే నాయకత్వము అది ఆత్మీయమైన నాయకత్వం కాదు. అలాంటి వారిని దేవుడు ఎన్నుకోలేదు. నీ సంఘములోనే నువ్వు నాయకుడివి. చుట్టూ ఉన్న 100 సంఘాలకు నువ్వు నాయకుడివా? ఎవరి సంఘం మీద నువ్వు నాయకుడివి? ఎవరి మీద నువ్వు పెత్తందానివి? ఈ దియోత్రెఫే అనేవాడు ఏమంటున్నాడు? ప్రధానత్వం కోరుచున్న దియోత్రెఫే మమ్మను అంగీకరించలేదు. వాడు మమ్మను కూర్చి చెడ్డ మాటలు వదులుతున్నాడు. వాడు దియోత్రెఫేని ఏమని యోహాను సంబోధిస్తున్నాడంటే, వాడు మమ్మును కూర్చి చెడ్డ మాటలు వదులుచు అది చానట్టుగా సహోదరులు తానే చేర్చుకునక వారిని చేర్చుకున్న మనస్సు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచు ఉన్నాడు. ఎవరండి ఇతడు? ఇతనికి ఎవడిచ్చాడు అధికారం? ఈ సంఘాల మీద, సహోదరుల మీద, సేవకుల మీద ఎవడిచ్చాడు ఇతనికి అధికారం? అసలు నువ్వు దేవుడు నియమించిన నాయకుడు మీద ఈ సంఘానికి నువ్వు నాయకుడివి. నీ సంఘాన్ని ఎట్లా ఎదుర్కొంటావో, ఏం చేసుకుంటావో చేసుకో. 100 సంఘాల మీద నిన్ను నాయకుడిగా నియమించిన వాడెవడు? ఎవడి? దియోత్రెఫే. యోహాను వంటి గొప్ప అపొస్తలులను కూడా వ్యతిరేకిస్తున్నవాడు, గొప్ప దైవజనులను వ్యతిరేకిస్తున్నవాడు. జాగ్రత్త సుమా, దేవుని తీర్పు పొందుతావు. యెహోషువ ఆత్మీయమైన నాయకుడు. ఇలాంటి నాయకులు మనకు కావాలి. మన సంఘానికి క్షేమం. దియోత్రెఫే లాంటి వదరుగోతులు మనకు అక్కర్లేదు. అలాంటి వారి మాటలు వినాల్సిన అవసరమే లేదు. వారిని లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు. వారిని నీడకెళ్లాల్సిన అవసరం లేదు. కొందరు స్వార్థపరులు అలాంటి వారి నీడకెళ్ళి ఆ నీడను నివసించేవారు ఉండవచ్చు. వారి స్వార్థానికి వారు అప్పగించుకుంటారు. అంతేగాని వాక్యానికి, సత్యానికి, దేవునికి లోబడి ఉండే ఆత్మీయమైన సహోదరులు ఎవరు కూడా, సేవకులు ఎవరు కూడా ఈ దియోత్రెఫేలకు లోబడాల్సిన అవసరం లేదు అని మనం గ్రహిస్తున్నాం. ఆత్మీయమైన నాయకుడు యెహోషువ నాయకత్వంలో మనం ముందుకు సాగుదాం.